మనకి 6 శత్రువులు ఉంటారట. షడ్రిపులు లేకపోతే షడ్వర్గం అంటారు. ఇవేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటేనేమో దురాశ, మోహం అంటే భ్రాంతి, బంధనం, మదం అంటేనేమో దురహంకారం, మాత్సర్యం అంటే జలసి అంటే అసూయ. వీటన్నిటిలోకి మోహం అనేటువంటి చాలా విచిత్రమైంది. ఈ మోహం సంగతి ఏంటంటే ఒక వస్తువు పట్ల అతనికి ఆ వస్తువు మీద మోహం పెరిగింది. వస్తువు మీద కూడా ఉండవచ్చు. అయితే భౌతిక ప్రపంచం మీద మోహం పెరగటం అన్నమాట. లేదు, మనుషుల మీద కూడా కావచ్చు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ఉన్నట్టు. దీనివల్ల వాళ్ళొక రకమైన భ్రాంతి భావంలో ఉంటారన్నమాట. కాశీపట్నంలో ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి గంగా స్నానానికి వెళ్తుంటే ఒక పండితుడు, వృద్ధుడు నహి నహి డుక్రింకరణే 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 అని చెప్పి ఆయన ఒకటి వల్ల వేస్తున్నట్ట వ్యాకరణ సూత్రం. అప్పుడు ఆయన గమనించి ఆయన్ని కరుణించి, ఇది నిన్ను రక్షించదురా బాబు, నీకు మృత్యువు సమీపించినప్పుడు డుక్రింకరణే రక్షించదు, భజ గోవిందం భజ గోవిందం అని చెబుతారు. 12 శ్లోకాలు. వాటిని ద్వాదశ మంజరికా స్తోత్రము అంటారు. ఆయన శిష్యులు 14 మంది 14 శ్లోకాలు చెబుతారు. వాటిని చతుర్దశ మంజరికా స్తోత్రం అంటారు. 2 కలిపి మోహముద్గరము అంటారు. మోహాన్ని చిత్తకొట్టే గద లాంటిది అన్నట్టు అన్నమాట.